హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. పెన్షనర్లకు, ఉద్యోగులకు ముఖ్య ప్రకటన. ఏప్రిల్ నుంచి కొత్త విధానం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ వివరాలన్నీ కూడా ఆ వీడియోలో తెలుసుకుందామండి. ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు రండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. లైక్ చేయనైతే ఒక లైక్ అయితే చేయండి. సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్‌ను నోటిఫైడ్ చేసింది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద యూనిఫైడ్ పెన్షన్ స్కీము ఆప్షన్‌గా అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం ప్రకటించింది. యూపీఎస్‌ను ప్రభుత్వం నోటిఫైడ్ చేసిందనమాట. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద కవర్ చేయబడినటువంటి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్‌పీసీఐ కింద ఎంపికను కూడా ఎంచుకున్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు యూపీఎస్ అయితే వర్తిస్తుందనమాట. అయితే దేశ సాధారణ బడ్జెట్ ఫిబ్రవరి 1, 2025న రాబోతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టున్నారు. అయితే బడ్జెట్‌కు ముందే కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. యూపీఎస్‌సీ అనగా గత ఏడాది ఆగస్టులో ప్రారంభించారు. ఇది పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్‌పీఎస్ మధ్య సమతుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తుంది. ఈ పథకం ఉద్యోగులకు పదవి విరమణ, ఆ తర్వాత హామీతో కూడిన పెన్షన్ అందిస్తుంది. ఇది వారి ఆర్థిక భద్రతనైతే నిర్ధారిస్తుందన్నమాట. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి అయితే రానుందన్నమాట.